హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను జొన్న రొట్టె విత్ బ్రెయిన్ కర్రీ, బేజా ఫ్రై అంటాం కదా, అదైతే చేస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుంది. జొన్న రొట్టెతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ అయితే ఈ బ్రెయిన్ ఉంటుంది కదా, ఇదైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి. వాటర్లోనైతే క్లీన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అయితే అందులోనైతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే ఒక 2 తీసుకున్నాను. వీటిని అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాతనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాతనైతే మనం క్లీన్ చేసుకున్న బ్రెయిన్ ఉంది కదా, దాన్ని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే మొత్తం కలపాలి. ఇది మొత్తం దీన్నైతే మొత్తం ఎగ్ ఫ్రై లానే వేయాలి. మొత్తం విడదీసి అయితే చిన్న చిన్న కట్ చేసుకుంటున్నా అయితే మొత్తం కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న విడదీసిన తర్వాత అందులో నుండి చూడండి ఎట్లా ఆయిల్ వస్తుందో. ఇదైతే లోపల నుండి అయితే మొత్తం కుక్ కావాలి. ఇదైతే కలపకపోతేనైతే మొత్తం లోపలనైతే ఉడకదు, బయట ఫ్రై అవుతుంది. కానీ ఇందులోనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది, ఇంట్లో బాగా వేసుకోవద్దు. తర్వాతనైతే 1 స్పూన్ కారం వేసాను. టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా ఉడికించుకోవాలి, లోపల దాకా కుక్ అయ్యేటట్టు అయితే. ఇట్లనైతే కలుపుకుంటూనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే సేమ్ ఎగ్ టేస్టే వస్తుంది, ఎగ్ ఫ్రై లానే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఈజీ ప్రాసెస్ కూడా, 5 మినిట్స్లో అయిపోతుంది. తర్వాతనైతే ఇందులోనైతే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ అయితే ఆల్ మిక్స్డ్ చేసిన నేనైతే. అంతే, 2 మినిట్స్ ఫ్రై చేసుకొని దించుకోవడమే. ఇదైతే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాతనైతే జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని అందులోనైతే 1 టీ గ్లాసు వాటర్ అయితే తీసుకున్నా. 1 టీ గ్లాస్ వాటర్కి టీ గ్లాసు పిండి అయితే తీసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మసలనివ్వాలి. ఏ గ్లాస్తోనైతే వాటర్ తీసుకున్నామో ఆ గ్లాసు సరి కొలతతోనైతే పిండి తీసుకోవాలి. ఎంత వాటర్ అయితే అంత పిండి తీసుకుంటేనే బాగా వస్తాయి, పగలకుండా మంచిగా వస్తుంది జొన్న రొట్టె అనేది. వాటర్ అయితే బాగా హీట్ అయ్యి బాయిల్డ్ అయ్యేటప్పుడు అయితే అందులోనైతే ఈ పిండినైతే కలపాలి. ఈ పిండి పోసిన తర్వాతనైతే వెంటనే 1 స్పూన్తోనైతే గట్టిగా కలపాలి. ఇది ఇప్పుడైతే ఆఫ్ చేయొద్దు, సిమ్లో పెట్టయితే పిండినైతే బాగా కలిపి కొంచెం కుక్ కానివ్వాలి. పిండినైతే ఆవిరిలోకి ఇట్లా ఉడుకుతుంది కదా, ఉడికినట్టయితే వేసుకోవాలి కలుపుకుంటూ. పిండిని కొంచెం సిమ్లో పెట్టి ఉడకనిస్తేనే రొట్టెలు అనేటివి అయితే విరగకుండానైతే పగలకుండానైతే నీట్గా వస్తాయి. ఇదైతే చపాతీ కన్నా ఈజీ ఉంటుంది చేయడము. ఇలానైతే ఒకసారి ట్రై చేయండి. ఇలానైతే ఎన్ని వాటర్ పడ్డా కానీ కొంచెం టైట్ అవుతుంది, పిండి అనేది గట్టిగా అయ్యి మంచిగా ఉడుకుతుంది. ఇట్లనైతే వెంటనే ఆఫ్ చేయకుండా ఇట్లనైతే వేసుకోండి. ఈ పిండినైతే కొంచెం వేడి తగ్గిన తర్వాతనైతే వేడి ఉండేటప్పుడే ఇలా కలుపుకోవాలి. బాగా పీట మీదనే బాగాసేపు కలిపి మంచిగా రౌండ్గా చేసుకొని అయితే ఉండలాగా ఇట్లనైతే పిండి వేసుకొని అయితే రౌండ్ మీద కొంచెం ఎక్కువనే పిండి పడుతుంది. ఇట్లా చేసేటప్పుడు అయితే జొన్న రొట్టెకైతే చపాతీ లెక్కనైతే కాదు. ఇదైతే ఈజీ ప్రాసెస్. నేనైతే కోళ్ళతోనే ఎలా చేస్తానో చూడండి. చేయితో కూడా వేయచ్చు, కాకపోతే కోళ్ళతోనైతే ఇంకా ఈజీగా అవుతుంది. మనం అసలు చేయితోని పట్టే అవసరమే లేదు, అదే రౌండ్గా వస్తుంది. అట్లా మీరు కూడా స్టీమ్ మీద పెట్టి ఒకసారి అయితే ట్రై చేయండి, వేడి నీళ్ళల్లో వేసి అయితే. ఇట్లనైతే పల్సా పేపర్ లెక్కనే అవుతుంది. ఇలా కోళ్ళతోనైతే రౌండ్గా అదే దింపుకుంటానైతే వేసుకోవచ్చు. అట్లనే దీన్నైతే ఐరన్ పెంక మీదనే వేయాలి. నాన్ స్టిక్ పెనం మీద వేస్తేనైతే అవైతే గట్టిగా వస్తాయి, విరిగిపోతాయి. అందుకే మనం ఐరన్ పెంక మీద వేస్తేనే ఇవైతే మంచిగా వస్తాయి, జొన్న రొట్టెలైనా బియ్యపు రొట్టెలైనా. దీన్నైతే పలుసగా వేసుకున్నాం కదా, ఇదైతే బాగా హీట్ కానివ్వాలి. హీట్ అయిన తర్వాతనే హీట్ అయిన దాని మీదనే వేసుకోవాలి, నార్మల్ హీట్ అయిన దాని మీద కూడా కాదు. బాగా హీట్ అయిన దాని మీద వేస్తేనే రొట్టె అనేది మంచిగా వంగుతుంది మనకి. ఇదైతే చపాతీ కన్నా ఈజీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా రాకపోతే. దీన్నైతే ఇట్లా తీసేటప్పుడు అయితే మనం పిండి కింద ఉంటుంది కదా, పిండి ఉన్న దాన్ని అయితే పైనకి వేసుకోవాలి. అట్లా వేసుకున్న దాన్ని అయితే వాటర్తోనైతే ఒకసారి అయితే పిండిని మొత్తం దుడుచుకోవాలి. వాటర్ అయితే కొన్ని పైన జల్లినాం కదా, వీటిని జల్లిన తర్వాతనైతే ఒక 2 మినిట్స్ వేడి కానివ్వాలి. వేడైన తర్వాతనైతే సైడ్లకు అయితే లోపల నుండి తీసి ఇట్లా పైన నుండి వేసుకోవడమే. చూసిరా ఎట్లా పొంగుతుందో, మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, సేమ్ చపాతీల లెక్కనే ఉంటాయి.
డైలీ చేసుకోవచ్చు. ఇవి 5 మినిట్స్ పని అంతే. రెండు వైపులా సేమ్ చూసుకొని కాల్చుకుంటే అయిపోతుంది. టేస్టీ బేజా ఫ్రై విత్ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.